నమస్తే PMR న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు. భారత్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి వారం రోజుల లాక్డౌన్. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లు. కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్ మరోసారి కుదేలు. కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ విధింపు చర్యలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బ. చెన్నై బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ విలవిల. 45 పరుగుల తేడాతో ఘోర పరాజయం. బబ్జీ విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు దేశాయ్ ఫోటో షేర్. ఈ సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్ గా పరిచయం. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్కు రావాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దయింది. దీనికి ముందు గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా అప్పుడు బ్రిటన్లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు. పర్యటన రద్దుపై ఆయన స్పందిస్తూ భారత్లో కరోనా తీవ్ర పంజా విస్తురుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకోవడం మంచి నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి వారం రోజుల లాక్డౌన్ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లకు దిగారు. నగరంలో పలు ప్రాంతాల్లో మార్కెట్లు, మద్యం దుకాణాలు, మాల్స్ వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. లాక్డౌన్ వేళ బయటకు రాకుండా ఉండాలంటే ఇంట్లో అన్నీ సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలు షాపింగ్కు పోటెత్తారు. ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలాగైనా కొన్ని సరుకులు కొందామని భావిస్తున్న గృహస్థులు ఈ ప్రకటనతో ఒక్కమారుగా పెద్ద ఎత్తున సరుకుల కొనుగోళ్లకు దిగారు. సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు మారలేదని, ఎమర్జెన్సీ వేళల్లో ప్రభుత్వాన్ని నమ్మలేమని, అందుకే సంసిద్ధంగా ఉండేందుకు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నామని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో లాక్డౌన్ ప్రకటన కారణంగా భయాందోళన నెలకొంది. అందుకే ఇలా మూకుమ్మడి కొనుగోళ్లకు దిగారని పరిశీలకులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామ పంచాయతీ వీరభద్రాపురం గ్రామ సమీపంలో రెవెన్యూకు సంబంధించిన గుట్టలను రెవెన్యూ మైనింగ్ శాఖల అనుమతి లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పత్రికలలో రోజు వార్తలు వస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించు విధానంపై స్థానిక తహసీల్దార్ లోథర్ విల్సన్కి జూలూరుపాడు మండల బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంపాటి బాబు, కొత్తపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు ఏరియా ఆసుపత్రి బైంసాను సోమవారం జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారూఖీ ఆకస్మికంగా సందర్శించి ఆయా కేంద్రాలలో కరోనా నివారణకు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి మరియు కరోనా రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రి బైంసాలో కరోనా రోగులకు చికిత్స అందించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా ఆక్సిజన్ నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజు, డిఎస్ఓ డాక్టర్ అరుణ్ తదితర సిబ్బంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా యాచార మండలం కూర్మిద్దలో ఫార్మా కోసం భూసేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులు, రెవెన్యూ అధికారులు గో బ్యాక్ అంటూ నినాదాలు, అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు, పోలీసుల రాకతో సద్దుమరిగిన వివాదం. వెనుదిరిగిన అధికార యంత్రాంగం విషం వేదచల్లే ఫార్మసిటీ మాకొద్దంటున్న రైతులు. మా తాతల తండ్రుల నుంచి ఈ భూములను నమ్ముకొని ఉన్నాము. ఇప్పుడు మా భూములు లేకుంటే మా బతికేదాని రైతుల ఆందోళన. మా ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదన్న రైతులు.
కదా అన్న, మీరు రావాలి. మీ అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే పెట్టాలని మనం సర్పంచ్ ఆఫ్ పిల్లలతో మీటింగ్ అయితే పెడతాం. పెట్టరాదు కదా, ఒక నిమిషం ఇప్పుడు మేము వచ్చిన విషయం ఏంటంటే గ్రామంలో ల్యాండ్ ఎక్వేషన్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నది ఏమన్నది, తర్వాత రెండోది కొత్తగా 7 lakhs ఇక్కడ ఉన్నటువంటి మన ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ గారు కానీ యాచారం తహసీల్దార్ గారు కానీ భూసేకరణ ప్రకారం చేయవలసినటువంటి ఏవైనా చట్ట నియమాలు కూడా పాటించకుండా పూర్తిగా చట్ట ఉల్లంఘన చేసి వాళ్ళు అవార్డు పాస్ చేసినాక దాన్ని మనము కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు రైతులు దాదాపు కనీసం 1000 మంది రైతులు ఇప్పుడు యాచారం మండలంలో కోర్టులో కేసేశారు. దాని మీద కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ ఇచ్చినాక దానికి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక 7-8 నెలలు అవుతున్నాయి కోర్టులో స్టే వచ్చి. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వము ఎటువంటి కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. కుర్మిద్ద గ్రామ సర్పంచ్ బంజే రాజశేఖర్ రెడ్డి, అది యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. గత కొన్ని రోజులుగా ఇక్కడ మా గ్రామంలో ఫార్మాసిటీ అని 2016 నుంచి ఇక్కడ భూసేకరణ స్టార్ట్ చేశారు. కానీ మా రైతులు పూర్తిగా వ్యవసాయ కుటుంబాలు. ఇక్కడ 2 తండాలు ఉన్నాయి. మా కుర్మిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలో మల్లకుంట, మంగళగడ్డ 2 తండాలు ఉన్నాయి. మా విలేజ్ ఉంది, మొత్తం కలిసి 5000 జనాభా ఉంది. ఇక్కడ వచ్చేసి 4500 రెవెన్యూ ఉంది. పూర్తిగా వ్యవసాయ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. మాకు వాటరు, గ్రౌండ్ వాటర్ బాగుంది. ప్రతి సంవత్సరం వర్షాలు బాగా పడతాయి. మా దగ్గర పూర్తిగా వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. మాకు హైదరాబాద్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అతి దగ్గరలో ఉన్నాం. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ ప్రతిరోజు పాలు కానీ కూరగాయలు కానీ హైదరాబాద్కు పొద్దున్నే 5 గంటలకు ఇంచుమించు 5-6 మార్కెట్లు ఇక్కడి నుంచి సప్లై అవుతాయి. ఇక్కడ పూర్తిగా ఆర్గానిక్ పంటలు పండుతాయి. వ్యవసాయం చేసే కుటుంబాలే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ ఫార్మా సిటీ మా దగ్గర చుట్టూ 20-30 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కూడా ఒక పొల్యూషన్ ఫ్యాక్టరీ లేదు. పూర్తిగా అగ్రికల్చర్. హైదరాబాద్ దగ్గర ఉన్నాం. హైదరాబాద్లో నుంచి ఇంచుమించు ఒక 40 మినిట్స్లో, ఎయిర్పోర్ట్ నుంచి ఒక ½ అన్ అవర్లో మా విలేజ్కి చేరుకోవచ్చు. ఇంత దగ్గర మీరు ఫార్మా కంపెనీ పెడితే ఫార్మా ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలి. మాస్క్ తప్పనిసరిగా వాడదాం. కరోనాను నివారిద్దాం. నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు మాట్లాడుతూ, కరోనా వచ్చిన వారు బయట తిరగరాదు. ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు పాటించవలసిన నియమాలు పాటించక బయట తిరుగుతున్న వారు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేసులు నమోదు చేయబడను మరియు వారిని నిర్మల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించడం జరుగుతుంది. మీకు ఎవరైనా కరోనా పాజిటివ్ వ్యక్తులు బయట తిరుగుతున్నట్లు సమాచారం ఉంటే 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. ఎగువ మానేరుకు కాళేశ్వరం జలాలు వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్ జలహారతి ఇచ్చారు. గోదావరి జలాలు మిట్ట ప్రాంతమైన ఎగువ మానేరుకు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. 50 ఏళ్లలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యం చూస్తున్నాం. దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం. తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ అనుకోలేదు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మకు గోదావరి జలాలను సీఎం తీసుకువచ్చారు. బంగారం పండే సారవంతమైన నేలలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తెస్తున్నాం. చెరువు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్ను మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. సరిగ్గా 20 ఏళ్ల కిందట ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారు జలదృశ్యం అనే ప్రాంతంలో హైదరాబాద్లో ఆనాడు తన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. టీఆర్ఎస్ అనే పార్టీని గులాబీ జెండాను ఎగరవేసి తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఇంకో 8 రోజులు అయితే కరెక్ట్గా 20 ఏళ్ళు ఆనాటి జలదృశ్యం నుంచి ఈరోజు మన వెనుక కనబడుతున్న ఈ సుజల దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా తెలంగాణ సిద్ధించిందెందుకో, తెలంగాణ సాధించిందెందుకో ఒక అద్భుతమైన ఉదాహరణగా, ఒక మచ్చు తునకగా ప్రజలందరికీ ఈరోజు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుందనే మాట కూడా
ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ అప్పర్ మానేర్ ప్రాజెక్టుతో మా కుటుంబానికి ఒక వ్యక్తిగతమైన అనుబంధం కూడా ఉన్నది. ఇదే ప్రాజెక్టులో మా నాయనమ్మ గారు ఊరు, మా తాతగారు ఊరు పోసాన్పల్లె మునిగిపోయింది. దోమకొండ మండలంలోని ఆనాడు 45-50 మధ్యలో 1945-50 మధ్యలో వాళ్ళ భూములు మునిగిపోతే ఇక్కడ నుంచి తట్టాబుట్ట పట్టుకొని చింతమడకపోయి అక్కడ సెటిల్ అయినారు. మిడ్మానేర్లో మా అమ్మమ్మ ఊరు మునిగింది. ఊర్లు మునగవచ్చు, నష్టపోవచ్చు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఏ భూ నిర్వాసితులైతే తాము నష్టపోయి కూడా ఇతరుల కోసం, పరుల లాభం కోసం, ప్రజల లాభం కోసం, రాష్ట్ర లాభం కోసం, రాష్ట్ర క్షేమం కోసం త్యాగం చేసినారో వారందరికీ నేను ఈ సందర్భంగా పాదాభివందనం కూడా చేస్తూ, ఎందుకంటే నిర్వాసితుల సమస్యలు సామాన్యమైన సమస్యలు కాదు. ఒక ఊరిని విడిచిపెట్టి పోవాలంటే ఆ ఊరిలో. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ పరిధిలో రహదారుల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. డివిజన్లోని రోడ్లు చాలా వరకు గుంతలు పడి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా గుంతలు పూడ్చకపోవడంతో ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనదారులు పల్టీ కొట్టిన సందర్భాలు అనేకం. రహదారుల వెంబడి మూల మలుపుల దగ్గర ఎలాంటి సూచనలను చూపించే బోర్డులను కూడా ఏర్పాటు చేయకపోవడం R&B అధికారుల నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. డివిజన్లోని నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నర్సంపేటలోని రహదారిపై వస్తున్న దుమ్ముతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని షాపుల్లో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట నెక్కొండ రహదారిపై చాలా మూల మలుపులు ఉన్నాయి, కానీ కనీసం ఒక్కచోట కూడా సూచనలు తెలిపేందుకు బోర్డులు ఏర్పాటు చేయలేదు. రోడ్ల వెంబడి అభివృద్ధి పేరిట పైపులు వేసి గుంతలు పూడ్చకుండా వదిలేసిన గుంతల్లో పడి చనిపోయిన సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా బేతంపూడి PACS వారి ఆధ్వర్యంలో బొమ్మనపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ లక్కినేని సురేందర్, MPP బుఖ్యా రాధా, బొమ్మనపల్లి చంద్రు తాండా సర్పంచ్లు శంకర్, ఆలియా, తహసీల్దార్ శ్రీనివాసరావు, MPDO శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ లక్కినేని శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటనకు నిరసన సెగ. గతంలో కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని సెల్ టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్తలు. మంత్రి కేటీఆర్ కార్యక్రమంలో నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు, పోలీస్ స్టేషన్కు తరలింపు. ముందడికి రా. అన్న అయ్యో పంపిస్తున్నా ఇప్పుడు. సుమన్
ఎంత రాళ్ళు అడుగు అందరు రాడి ఓ సాబే అందరు ఉండు ముందడికి రా జిల్లాలోని సినిమా హాలు పెట్రోల్ పంపులలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సినిమా హాలు పెట్రోల్ పంపుల యాజమాన్యులతో కోవిడ్ నిబంధనలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా హాలు పెట్రోల్ పంపులలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. కోవిడ్ నియంత్రణకు నో మాస్క్ నో టికెట్, నో మాస్క్ నో పెట్రోల్ నిబంధనలను అమలు చేయాలని సూచించారు. ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా సిబ్బంది నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఎలాంటి అనుమానాలున్నా తప్పక కోవిడ్ చికిత్సలు చేయించుకోవాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సినిమా హాల్లో పెట్రోల్ పంపుల యాజమాన్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడపిల్ల పెళ్లికి పెద్దన్నగా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు టేకులపల్లి మండలంలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మరియు స్థానిక ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో బేతంపూడి పిఏసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, టేకులపల్లి ఎంపీపీ బూక్యా రాధా, ప్రేగళ్లపాడు ఎంపీటీసీ సరోజిని, ముత్యాలంపాడు కోడంగుల బోడు సర్పంచులు రాజేందర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటనలో నిరసన సేగా. గతంలో కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని సెల్ టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్తలు, కేటీఆర్ కార్యక్రమంలో ఇచ్చిన హామీలని అమలు చేయాలని నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తల నిరసన. సంఘటనా స్థలంలో ఏబీవీపీ కార్యకర్తలపై చేయి చేసుకున్న పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్, ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలని అరెస్ట్ చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్కు తరలింపు. కేటీఆర్ పర్యటన అనంతరం పోలీస్ స్టేషన్కి చేరుకున్న టీఆర్ఎస్ నాయకులు మాట పెరగడంతో పోలీస్ స్టేషన్కి భారీగా చేరుకున్న టీఆర్ఎస్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లోని బాహాబాకీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ నాయకులు. బీజేపీ, ఏబీవీపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకుల దాడి. పరిస్థితి అదుపు చేయలేక, అదనపు ఫోర్స్ లేక, చేతిలో వెపన్ ఉన్నా గానీ ఏం చేయలేకపోతున్నానని పై అధికారులతో ఫోన్లో బహిరంగంగా వేడుకున్న ఎస్ఐ. మనం పట్టుకున్నాం మాపై దాడి చేసిన రికార్డియారా మా కార్ దోషం రికార్డియారా అలాగే కొమ్మగా తరా మీరు మాపై దాడి రికార్డియారా
జూలూరుపాడు ఎంఆర్ఓ కార్యాలయం నందు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు సుమారు 32 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్. ఈరోజు సుజాతానగర్ మండలంలోని సుజాతానగర్లో గల ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాల ఉత్పత్తిదారులకు ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో పశువుల మేత ఉత్పత్తికే ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య చేతుల మీదుగా గడ్డి గింజల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్లో గడ్డి గింజల పంపిణీ జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ నాగులు, చావా శ్రీను, శ్యామ్ రెడ్డి, బాను రామనాథం, మక్కల నరసింహారావు, కొలగని మురళి, బుఖ్యా హర్జా, లక్ష్మీనారాయణ రెడ్డి, లెనిన్ రెడ్డి, గోపయ్య, మండల వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలంలో నిన్న జరిగిన ఏబీవీపీ బీజేపీ నాయకులపై దాడి చేయడంపై బీజేపీ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం నాగరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చాలని కేటీఆర్ గారికి విన్నవించడానికి వెళ్లిన ఏబీవీపీ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు గూండాలలాగా ప్రవర్తించి దాడి చేయడాన్ని మరియు అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, బీజేపీ ఏబీవీపీ అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉద్యమాలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఎలుక రామస్వామి, భాజపా నాయకులు దేశెట్టి శ్రీనివాస్, పోతరాజు, పరశురాం, మేకల మల్లేశం, రంగు రమేష్, అమ్ముల అశోక్ యాదవ్, బద్దం ఎల్లారెడ్డి, దోనెపాటి సంపత్ రెడ్డి, ఎలుక రాజలింగు, అనిల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు రాష్ట్ర మంత్రివై ఉండి విద్యార్థులకు న్యాయం చేయాలి, కానీ విద్యార్థులకు న్యాయం చేయకుండా అన్యాయంగా అక్రమ కేసులు, టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు లేకుండా కేవలం బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు రాళ్లతో కొడతారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి కొట్టుకుందామంటే కొట్టుకుందాం, దేనికైనా రెడీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం తక్కువ ఏం లేరు. వాళ్ళ మా గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడతాం. మరి నీవు చేసేటువంటి ఇలాంటి మూర్ఖమైన కార్యకర్తలను కొట్టించుడు, టీఆర్ఎస్ కార్యకర్తలతో బీజేపీ వాళ్ళని రాళ్లతో కొట్టించుడు, మరి ఇక్కడ పోలీసు యంత్రాంగము కేటీఆర్ సంఘంగా నడుతుంది తప్ప మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ లేదు. పోలీసు వాళ్ళు కేటీఆర్ గుర్రం అంటే గుర్రం, గాడిదంటే గాడిద అన్నట్టు నడుతుంది తప్ప మరి ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు పరిపాలన లేదు. టీఆర్ఎస్ పరిపాలన కనిసర్గల్లో కండువలేని పోలీసు అయిపోయింది ఇక్కడ. మరి కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగ పరంగా హక్కు ఉన్నది నిరసన తెలిపే కార్యక్రమం. నిరసన తెలిపితే అన్యాయంగా అక్రమంగా కొట్టుడు, చేసుడు, పోలీసు స్టేషన్లో పెట్టుడు, టీఆర్ఎస్ కార్యకర్తలు కొడతారు, పోలీసులు కొడతారు, అక్రమ కేసులు పెడతారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు పురాయితం కాకుండా విద్యార్థులకు న్యాయం చేసి వాళ్ళకి తక్షణమే ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేయాలి. లేకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న జరిగిన సంఘటనలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాష్ట్ర రోకల కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో ఈ ప్రెస్ మీట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం నూతనంగా నిర్మిస్తున్న రైల్వే నిర్మాణ పనులను అయ్యన్నపాలెం గ్రామ రైతులు అడ్డుకున్నారు. గతంలో సర్వే చేసి తీసుకున్న భూమి కంటే ఎక్కువ భూమిని తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేసి నష్టపరిహారం ఇచ్చే వరకు పనులను జరగనివ్వమని రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఉషా శారద రైల్వే నిర్మాణ పనుల వద్దకు చేరుకొని సమస్యను 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మట్టి ఎంత దూరం వచ్చింది మీకు కనపడుతుంది. అక్కడ చూడండి ఎంత ఎన్ని మీటర్లు పోయింది. ఇక్కడ చూడండి మేడం గారు, అక్కడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ 2 లక్షల చెక్కులను వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడిల రాములు నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లు కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుందని, రైతులకు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళకి ఇచ్చుకుంటా పోతా ఉన్నాం, పార్టీలకు అతీతంగా కూడా. ఇక్కడ అదే కళ్యాణ లక్ష్మి ఇక్కడ మా సోదరిములందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా, పార్టీ పేరు చేయకూడదు కానీ పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. రైతు బంధు కూడా పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ తన మన లేకుండా. ఇక్కడ మన కాంగ్రెస్ సోదరులు కూడా ఉన్నారు. కృష్ణయ్య గారు వచ్చారు ఇక్కడ కొత్తూరు, ఇప్పుడు ఇక్కడే ఉండే, అక్కడే ఉన్నారు. ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారికి కూడా ఇస్తున్నాం మనం. ఈ ప్రకారం తనమన లేకుండా అందరికి ఇచ్చుకునే దశలో మన తెలంగాణ రాష్ట్రం, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా తనమన లేకుండా, ఏదైతే ఎలక్షన్ సందర్భంగానే తప్ప మిగతా రోజుల్లో అందరూ కూడా మన బిడ్డలే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఆలోచించేసి అందరినీ హక్కును చేర్చుకుంటున్నారు. మీ యొక్క పేద ఇంటి బిడ్డ కూడా తల్లిదండ్రులు భారం కాకూడదనే ఉద్దేశంగా నేనున్నాను ముఖ్యమంత్రిగా, మన తెలంగాణ బిడ్డలం కాబట్టి నేను కూడా ఉన్నాను చెప్పి, నా పాత్ర కూడా ఉందని చెప్పేసి మరి ₹1,00,000, ₹1,110 ఈరోజు ఈ యొక్క చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. గతంలో ఏమైనా నడిచినాయా? గతంలో ఏమైనా తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు, ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఇటువంటి వ్యవసాయం గురించి ఎవరు ఆలోచన చేయలేదు. ఇటువంటి ఆసరా పెన్షన్లు ఎవరికి ఇస్తున్నామని అందరికీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. రాబోయే రోజులు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు వస్తున్నాయి, అవి కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ యొక్క బడ్జెట్లో చాలా కోట్లాది రూపాయల బడ్జెట్ దానికి కేటాయించి ఉన్నాం మనం. ప్రతి ఇంటికి రేషన్ కార్డు అయితే 6 కేజీలు ఎంతమంది ఉంటే అంతమంది 6 కేజీలు చొప్పున ఇచ్చుకుంటా పోతా ఉన్నాం. మరి విద్యారంగం మీద అయితే కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్ మరోసారి కుదేలైంది. కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ విధింపు చర్యలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. కేసుల కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. స్థానిక లాక్డౌన్ల విధింపులో ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించవచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఆర్థిక రికవరీ మందగించవచ్చని భావిస్తున్న బ్రోకరేజ్ సంస్థలు దేశీయ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది. చెన్నై బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ విలవిలలాడింది. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు ఏ దశలోనూ పోటీనివ్వలేక చతికిల పడింది. మెయిన్ అలీ 3/7, కర్రన్ 2/24, జడేజా 2/26, బ్రేవో 1/28, షార్దూల్ 1/20ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసిన ఆర్ఆర్ జట్టు 45 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ జంటగా నటించిన చిత్రం బద్రి. ఈ సినిమా వచ్చి నేటికి 21 ఏళ్ళు అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అమిషా పటేల్ మరో హీరోయిన్గా నటించగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో పూరి జగన్నాథ్కు డెబ్యూ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. బద్రి విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు దేశాయ్ సైతం తన ఇన్స్టాగ్రామ్లో ఓ పాటకు సంబంధించిన ఫోటోను షేర్ చేసుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తుపాకీ పట్టుకొని ఉండగా రేణు దేశాయ్ తన ముఖాన్ని చున్నీతో కప్పుకుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకే దీన్ని సన్ స్క్రీన్గా ఉపయోగించినట్లు ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక ఈ సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్గా పరిచయం అయింది. బద్రి సినిమా షూటింగ్ సమయంలోనే పవన్, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం సహజీవనం అనంతరం ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత పవన్ అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకోగా రేణు దేశాయ్ సైతం ఓ బిజినెస్ మ్యాన్తో నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. అయితే పెళ్లి గురించి ఇప్పటి వరకు రేణు దేశాయ్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు. భారత్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి వారం రోజుల లాక్డౌన్. ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లు. కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్ మరోసారి కుదేలు.
కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ విధింపు చర్యలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బ. చెన్నై బౌలర్ల దాటికి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ విలవిల, 45 పరుగుల తేడాతో ఘోర పరాజయం. బబ్జీ విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు దేశాయ్ ఫోటో షేర్. ఈ సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్ గా పరిచయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.